ఫ్రెండ్స్, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 స్టేట్ల నుంచి నేషనల్ హైవే 42 వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 42 గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే నేషనల్ హైవే 42 మన కదిరి వరకు వెళ్తుంది ఈ హైవే. అయితే ఈ హైవే గురించి మనం కంప్లీట్ తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ హైవే అయితే కొత్తగా వేసినట్టు చాలా బాగుంది. సో మేమైతే మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే గురించి కవర్ చేసుకుని వెళ్ళినప్పుడు ఈ హైవేని చూస్తాం. సో ఈ హైవే గురించి కూడా మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఇంక మరి లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. హైవే గురించి చూద్దాం. ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూసుకున్నట్టయితే ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కర్ణాటక స్టేట్లో జోలదర్శి అనే ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఈ జోలదర్శి బెల్లారికి దగ్గరలో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నేషనల్ హైవే 67 దగ్గర ఈ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. జోలదర్శి అనే ఏరియా దగ్గర కర్ణాటకలో చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. తర్వాత ఇంకా ఆంధ్రాలో ఉంటుంది. ఆంధ్రాలోనే దాదాపుగా 395 కిలోమీటర్ అయితే ఈ హైవే ఉంటుంది. ఈ హైవేలో మనం ఏ ఏరియాస్ని కవర్ చేస్తామో చూద్దాం. ఈ హైవేలో మొదటిగా వచ్చే ఊరు ఉరవకొండ. ఉరవకొండ తర్వాత అనంతపూర్ వస్తుంది. అనంతపూర్లో నేషనల్ హైవే 44తో మెర్జ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే రాప్తాడ్ దగ్గర నుంచి మళ్ళీ డైవర్ట్ అయి అనంతపూర్ నుంచి బత్తులపల్లి వెళ్తుంది. బత్తులపల్లి దగ్గర ఒక బైపాస్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ బైపాస్ నుంచి బత్తులపల్లి బైపాస్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఊరు మనకి ముదిగొబ్బ. ముదిగొబ్బ ఉంది కదా, ముదిగొబ్బ నుంచి మనం పుట్టపర్తి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇదే ముదిగొబ్బ. ఇక్కడ నుంచి మనకి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది రైల్వే స్టేషన్ ముదిగొబ్బది. ముదిగొబ్బ నుంచి మనం పుట్టపర్తికి ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా మనం ముదిగొబ్బ నుంచి ముందుకు వెళ్ళామంటే కదిరి వెళ్తాం. ముదిగొబ్బకు కూడా ఒక బైపాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం మనకి 4 లేన్ ఉంటుంది. ఈ హైవే మొత్తం మనం చూసుకున్నట్లయితే మనకి కదిరి నుంచి అనంతపురం వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. అలానే కదిరి నుంచి కుప్పం కానీ ఇంకా మనకి చాలా ఊర్లు ఉన్నాయి మధ్యలో. ఆ ఊర్లన్నీ మీకు చూపిస్తాను. ఆ ఊర్లన్నీ వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా నల్ల చెరువు అని చెప్పి, ఈ నల్ల చెరువు దగ్గరే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, ఈ నేషనల్ హైవే 42 రెండు మెర్జ్ అవుతాయి. ఇంకా మనం అక్కడ నుంచి ముందుకు వచ్చామంటే మనకు వచ్చే ఊరు ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఊరి పేరు వచ్చేసి బాలసముద్రం. బాలసముద్రం తర్వాత మనకు వచ్చే ఊరైతే ములకల చెరువు. ములకల చెరువు తర్వాత మనం అలా ముందుకు వెళ్ళాలి. ఇది మొత్తం మనకి ఈ హైవేలో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే ములకల చెరువు. ములకల చెరువు నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే నెక్స్ట్ మనకి ఇంకొక ఊరైతే వస్తుంది. ఆ ఊరి పేరు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది చూసారా మ్యాప్ వ్యూలో, తుమ్మనగుంట. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఒక పెద్ద ఊరైతే వస్తుంది. ఆ ఊరి పేరే మదనపల్లి. మదనపల్లి నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే పలంనేరు వస్తుంది. పలంనేరు నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనకి వెంకటగిరి వస్తుంది. వెంకటగిరి అన్న ముందు ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం వెంకటగిరి నుంచి కిందకి వెళ్ళామంటే కుప్పం వస్తుంది. కుప్పం నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి కృష్ణగిరి వస్తుంది. కృష్ణగిరి తమిళనాడులో ఉంటుంది. కృష్ణగిరి దగ్గర నేషనల్ హైవే 44తో మెర్జ్ అయి ఈ హైవే అయితే టెర్మినేట్ అవుతుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇదే కుప్పం. కుప్పం తర్వాత వచ్చేదే కృష్ణగిరి. కృష్ణగిరి దగ్గర ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. ఎలా ఎండ్ అవుతుందో కూడా మీకైతే నేను మ్యాప్ వేలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడుండే హైవేలోకి మెర్జ్ అవుతుంది. ఈ హైవేనే 42 అండ్ 44. 44 వచ్చేసి లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నేషనల్ హైవే 44లో నేషనల్ హైవే 42 వచ్చేసి మెర్జ్ అవుతుంది. ఈ హైవే మనకి కర్ణాటకలో స్టార్ట్ అయ్యి తమిళనాడులో ఎండ్ అవుతుంది. కానీ ఎక్కువగా ట్రావెల్ చేసేది మన ఆంధ్రాలోనే. సో ఇప్పుడు మనమైతే కదిరి వెళ్ళే రోడ్ని చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదే NH42. మనకి ఇక్కడి నుంచి కదిరి 46 కిలోమీటర్లు. మేమైతే కదిరి తర్వాత ముదిగొబ్బ ఉంది కదా, ముదిగొబ్బ నుంచి మన అనంతపురం వరకు వెళ్తున్నప్పుడు ఈ హైవే మాకైతే కనిపించింది. అప్పుడు నేనైతే ఈ హైవే గురించి తెలుసుకొని మన సబ్స్క్రైబర్స్ చెప్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. అందువల్ల ఈ వీడియో తీశాను. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బెల్లార్ దగ్గరలో జోలదర్శి దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అనంతపూర్ నుంచి ముదిగొబ్బ నుంచి కదిరి. ఆ తర్వాత రూట్ మొత్తం మీకు చెప్పే కదా, ఆల్రెడీ మ్యాప్ వ్యూలో చూపించాను. ఆ తర్వాత వచ్చేది మదనపల్లి తర్వాత పొంగనూరు తర్వాత అలా మనం కిందకి వెళ్తే మనకు వచ్చేది వెంకటగిరి తర్వాత కుప్పం
కుప్పం తర్వాత కృష్ణగిరి దగ్గర ఈ హైవే అయితే టర్మినేట్ అవుతుంది NH44తో. టోటల్గా వచ్చిన కిలోమీటర్లు అయితే 401 కిలోమీటర్స్. ఈ 401 కిలోమీటర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే ఇందులో టోటల్ 401 కిలోమీటర్స్ కదా, ఈ 401 కిలోమీటర్స్లో మన ఆంధ్రాలో ట్రావెల్ చేసే కిలోమీటర్సే ఎక్కువగా ఉంటాయి. ఈ హైవే వల్ల మన ఆంధ్రాకి ఎక్కువగా బెనిఫిట్ ఉంది కాబట్టి మనకైతే చూపిస్తున్నాను. సో ఈ హైవే కర్ణాటకలో 4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆంధ్రాలో 375 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అలానే తమిళనాడులో 19 కిలోమీటర్లు, టోటల్గా 400 కిలోమీటర్లు. మనకి ఈ హైవే ఏ హైవేస్తో మెర్జ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హైవే కుదేర్ దగ్గర నేషనల్ హైవే 44 DDతో కలుస్తుంది. ఆ తర్వాత అనంతపూర్ దగ్గర నేషనల్ హైవే 44తో కలుస్తుంది. ఆ తర్వాత మనకి ఎక్కడ కలుస్తుందంటే కదిరి దగ్గర నేషనల్ హైవే 716G దగ్గర కలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి అంగాలు దగ్గర నేషనల్ హైవే 340తో కలుస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే నేషనల్ హైవే 71 మదనపల్లి దగ్గర మెర్జ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి పలమనేరు ఉంది కదా, పలమనేరు దగ్గర నేషనల్ హైవే 69తో మెర్జ్ అవుతుంది. అలా మనం ముందుకు వెళ్తే వెంకటగిరి దగ్గర నేషనల్ హైవే 75లో ఈ హైవే కలుస్తుంది. అంటే ఈ చెప్తున్నా కదా, ఈ నేషనల్ హైవేస్ అన్నిటితో ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. ఈ హైవే నుంచి ఆ హైవేకి, ఆ హైవే నుంచి ఈ హైవేకి ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత మనకు వచ్చే జంక్షన్ ఏంటంటే నేషనల్ హైవే 48 కృష్ణగిరి దగ్గర. అక్కడి నుంచి నేషనల్ హైవే 44 వరకు వెళ్ళి నేషనల్ హైవే 44లో ఈ హైవే అయితే కలుస్తుంది. చూసారు కదా, ఈ హైవే గురించి కంప్లీట్గా మీకు నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తున్నారంటే మన కదిరి ఉంది కదా, కదిరి తర్వాత ముదుగొబ్బ తర్వాత మనమైతే అనంతపూర్ దగ్గరలో ఉన్న బత్తలపల్లి ఉంది కదా, బత్తలపల్లి వరకు మనం ఈ హైవే అనేది చూస్తాం. ప్రస్తుతం అక్కడ కొత్తగా రోడ్ అయితే వేశారు, అందుకే మీకు చాలా నీట్గా హైవే కనిపిస్తుంది. అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి. ఈ హైవే ఎలా వేశారంటే నేషనల్ హైవే 205ని అలానే నేషనల్ హైవే 219ని రెండింటిని కలిపి నేషనల్ హైవే 42గా చేంజ్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తుందే నేషనల్ హైవే 42. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఈ హైవే అయితే. 4 లేన్ ఉన్న చూడడానికి మాత్రం చాలా బాగుంది. జర్నీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా ఉంది. చూస్తున్నారు కదా, హైవే మాత్రం సూపర్ ఉంది, మాకు చాలా నచ్చింది. సో అందువల్ల మీకు కూడా ఈ హైవే అనేది చూపిస్తున్నాం. టోటల్గా ఈ హైవే వచ్చేసి 401 km చెప్పాయి కదా, మేము అరౌండ్ ఒక 20 to 25 కిలోమీటర్స్ వరకు ఈ హైవేని షూట్ చేసాం. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ హైవే నేషనల్ హైవే 67తో స్టార్ట్ అయ్యి నేషనల్ హైవే 44తో ఎండ్ అవుతుంది. మధ్యలో అనంతపూర్ దగ్గర నేషనల్ హైవే 44తో మెర్జ్ అయినా మళ్ళీ అనంతపూర్ నుంచి బయటకు వచ్చి అలా ఒక 300 km ట్రావెల్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేషనల్ హైవే 44తో మెర్జ్ అవుతుంది. సూపర్ కదా. ఈ హైవే వల్ల మన రాయలసీమలో రోడ్ కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను. ఈ హైవే కూడా కొత్తగా వేస్తున్నారు కాబట్టి చాలా చాలా బాగుంది చూడడానికి. ఇంకా మనం ఈ హైవే గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ హైవేలో ట్రావెల్ చేయాల్సిందే. చూద్దాం మరి ఈ హైవేలో మనం ఎప్పుడు ట్రావెల్ చేస్తామో. మనం ట్రావెల్ చేసింది అరౌండ్ ఒక 60 km ఉంటుంది ఈ హైవేలో. మనకి కదిరి ఉంది కదా, కదిరి తర్వాత ముదుగొబ్బ తర్వాత మన అనంతపూర్ ఉంది కదా, అనంతపూర్ వరకు మేమైతే ట్రావెల్ చేసాం. మీకు తెలిసిందే కదా, నేను కర్నూలు వెళ్ళాను, కర్నూలులో కొన్ని వీడియోస్ చేశాను. తర్వాత మనం అనంతపూర్ వచ్చాం, అనంతపూర్లో మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేని కవర్ చేశాను. ఆ ఎక్స్ప్రెస్ హైవే కవర్ చేసిన తర్వాత మనం ఈ హైవేని కూడా కవర్ చేసాం. మరి మీకు ఈ హైవే వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరి మీరు ఎక్కడెక్కడ నుంచి మన వీడియోస్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూని. ఇలాంటి హైవే ఉంటే మనం ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు కదా. సైడ్ వ్యూలో చూస్తే హైవే అయితే ఇలా కనిపిస్తుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే హైవే చాలా బాగుంది కదా అని చెప్పి ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్ళండి అండ్ జాగ్రత్తగా వెళ్ళండి. సేఫ్టీ రూల్స్ని ఫాలో అవ్వండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. అలానే కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. ప్రమాదం జరిగిందంటే మీరు మీ సీట్కి అతుక్కొని ఉండడం వల్ల మీరు బయటకు వెళ్ళిపోకుండా ఉంటారు కార్లోంచి. అలానే మీరు వెళ్ళాల్సిన స్పీడ్లో వెళ్ళారనుకోండి, ఒకవేళ అక్కడ ప్రమాదం జరిగినా తక్కువ జరుగుతూ ఉంటుంది. మీరు గాయాలతో బయటపడవచ్చు లేదా గాయాలు కూడా తగలకపోవచ్చు. అదే మీరు ఓవర్ స్పీడ్లో వెళ్ళారంటే ప్రమాదం తీవ్రత ఎక్కువై ప్రాణం పోయే అవకాశం అయితే ఉంటుంది. సో హ్యాపీగా అండ్ సేఫ్గా మీ జర్నీని కొనసాగిస్తారనుకుంటున్నాను. మన ఇండియాలో చాలా హైవేస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అందులో నేను మీకు కొన్ని హైవేస్ని చూపించాను, ఇంకా చూపిస్తాను. మీ సపోర్ట్ ఉండాలి కానీ ఖచ్చితంగా మీకు ప్రతి హైవేని అండ్ వర్క్ స్టేటస్ని ఖచ్చితంగా చూపిస్తాను.
సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ హైవే అయితే నేను మీకు చెప్పలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు చూపిస్తానని చెప్పి. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేనైతే షూట్ చేశాను అండ్ మీకు చూపిస్తున్నాను. రేపైతే ఖచ్చితంగా మీకు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో ఒక ప్యాకేజ్ని చూపిస్తాను. ఆ ప్యాకేజ్ తీయడానికి చాలా కష్టపడ్డాం. మరి ఆ ప్యాకేజ్ మీలో ఎంతమంది చూస్తారో చూద్దాం అండ్ మీలో ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఇంకా చూస్తున్నారుగా ఈ హైవే అయితే ఎలా వెళ్తుందో. ఇంకా ఈ హైవే వర్క్స్ అయితే అవుతున్నాయి అక్కడక్కడ. ఇంకా మనకి కొన్ని చోట్లయితే బైపాస్ అవుతుంది, ఆ బైపాస్ వర్క్స్ కూడా అవుతున్నాయి. మీకు చివరిలో ఒక చిన్న వీడియో వస్తుంది, మేము బత్తులపల్లి బైపాస్ నుంచి వెళ్తున్నప్పుడు షూట్ చేసిన వీడియో. యాక్చువల్గా బత్తులపల్లి బైపాస్ కూడా డ్రోన్ వ్యూలో షూట్ చేయాలి, కానీ మాకు చాలా తక్కువ టైం ఉంది ఈ హైవేలో వెళ్ళేటప్పుడు. మేమైతే ట్రైన్ మిస్ అవుతాం అనుకున్నాం, కానీ మా అదృష్టం బాగుండడం వల్ల ఒక 10 నిమిషాల ముందే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం. అనంతపూర్ రైల్వే స్టేషన్కి మేము వెళ్ళాం. మీకు నేను అనంతపూర్ రైల్వే స్టేషన్ కూడా చూపించాను, చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. చూస్తున్నారుగా పంట పొలాల మధ్య గ్రీనరీ మధ్య ఈ హైవే ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మొత్తం మనకి రోడ్డు కొత్తగా ఉంది, అలా ముందుకు వెళ్తే పాతగా ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకున్నాను ఇక్కడ రీసెంట్గానే రోడ్ అయితే వేశారని చెప్పి. సో చూస్తారు కదా, ఇదే మన నేషనల్ హైవే 42 ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఈ హైవే అయితే వెళ్తుంది. ఇంకా ఇక్కడితో మనమైతే వ్లాగ్ని ఎండ్ చేస్తాం. వ్లాగ్ని ఎండ్ చేసే ముందు నేను ఈ వీడియో మీకు చూపించానంటే కారణం మన సబ్స్క్రైబర్లో ఒకరు మనకి హెల్ప్ చేయడం వల్ల. మీరు చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే మనకు వచ్చింది. అక్కడ కార్ రెంట్కి తీసుకోవడం కొంచెం ప్రాబ్లమాటిక్ అయినా బ్రో హెల్ప్ చేయడం వల్ల మాకు కార్ దొరికింది. సో ఈ కార్ రెంటే దొరకడం వల్ల మీకు మేము ఈ హైవే అనేది చూపించగలుగుతున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బత్తులపల్లి బైపాస్ నుంచి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. యాక్చువల్గా ఇది ఒక 3 minutes వీడియో ఉంది, కానీ నేను చిన్న టైం లెస్లో పెట్టాను, ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఇదే బత్తులపల్లి బైపాస్. ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్కి వెళ్తే బత్తులపల్లి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళామంటే అనంతపూర్ వెళ్తాం. మీకు నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం మనకి బైపాస్ వరకు కూడా అయిపోయాయి. అలా రైట్కి వెళ్ళాలంటే బత్తులపల్లి, ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే అనంతపూర్ వెళ్తాం. సో మనమైతే ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా నేషనల్ హైవే 42ని. మీకైతే నేను చూపించాను నేషనల్ హైవే 40 ఎలా ఉందనేది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను ఈ హైవే గురించి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.